హాయ్ అండి. పూర్వకాలం ఆడవాళ్ళైతే ఏం చేసేవాళ్ళంటే చెక్కుడు సంచులైతే చెక్కుకునేవాళ్ళండి. వాళ్ళు ఇంట్లో ఎక్కడనో పర్సులల్లోనో, బ్యాగులల్లోనో పెట్టుకోక ఇప్పుడైతేనేమో ఫ్యాషన్‌గా హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న పర్సెస్, హ్యాండ్ పర్సెస్ అయితే వచ్చినాయి. అంతకుముందుకు అలా కాదు కదండీ. ఇలా నడుముకు పైట కొంగు చాటుకు దాచుకునేటట్టు చెక్కుడు సంచులైతే చెక్కుకునేవాళ్ళు. ఈ చెక్కుడు సంచులల్లా వెనకటి మహిళలు కొంతమంది చుట్టలు తాగేవాళ్ళు కాబట్టి, నషం పెట్టేవాళ్ళు కాబట్టి, చుట్ట తాగాలంటే జకముక్క రాయికి పత్తి పెట్టి కొట్టేవాళ్ళు కదండి. అలాంటివన్నీ దాచుకోవడానికి పైసలు కానీ ఇంకేదన్నా ఉంటే దాచుకోవడానికి భద్రంగా తమ దగ్గరనే ఉంచుకోవడానికి అయితే చెక్కుడు సంచులు కుట్టించుకునే వాళ్ళండి. ఆ చెక్కుడు సంచే నేను కూడా మా పెద్దమ్మ కుట్టమంటే ఇప్పటికీ ఎవరో ఒకరు చెక్కుడు సంచులు చెక్కుతూనే ఉన్నారు. మా పెద్దమ్మ అయితే చెక్కుడు సంచి కుట్టమన్నది. ఆ సంచి ఎలా కుట్టాలనేది నేనైతే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 16 ఇంచులు పొడవు, 7 ఇంచులు వెడల్పుతోటి ఇవి 3 పొరలు. అంటే ఇది మందపాటి పాయింట్ క్లాత్ తోటి కుట్టాలన్నమాట. తొందరగా పాడవకుండా చినగకుండా ఉండడానికి. అంతే సరిపోలేదు కాబట్టి ఒకటి మధ్యలో వస్తానికి ఇంకా వేరే క్లాత్ వేసిన. మళ్ళీ ఇవేమో పెద్దది పొడుగు సంచులాగా అవుతుంది. ఇంకా చిన్నవి కూడా ఉంటాయి కదండి, అగ్గిపెట్టె అవి ఇవి వేసుకోవడానికి, చిల్లర దాచుకోవడానికి కూడా ఇంకా 2 పొరలు అంటే ఎన్ని పొరలు అంటే అన్ని. 3 పొరలు కావాలనుకుంటే 3 సంచులు కావాలంటే 3 పొరలు కావాలనుకుంటే 3, 2 పొరలు కావాలనుకుంటే 2. ఇవి నేను కుట్టేటి 3 పొరలు ఎన్ని అవుతాయి, 2 పొరలు అవుతాయి అన్నమాట. మళ్ళీ చిన్నది వచ్చేసి 8 ఇంచులు పొడవు, అదే 7 ఇంచులు వెడల్పుతోటి చిన్నవి 2. ఇవి 2 పొరలు కింది వైపు వేసిన తర్వాత ఇది ఫస్ట్ మధ్యలో వచ్చేది కింది సైడ్ వేసిన తర్వాత ఒకటి మెయిన్ క్లాత్ దానిపైన వేసి తర్వాత ఇవి చిన్నగా వచ్చేటివి ఇలా మధ్యలో వేసుకొని తర్వాత మెయిన్ క్లాత్ పైగా వేసుకోవడమే. మొత్తానికి ఇవి 5 పొరలు అనమాట. ఈ సంచి వచ్చేసి నేను కుట్టిన తర్వాత ఇది ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది కుట్టడం ఏం లేదండి, ఈ అంచులు కుట్టేసుకోవాలి. అంచులు కుట్టేసుకున్న తర్వాత ఇట్లా నిలువు కుట్టి ఇలా అడ్డం కుట్టేసి తిరగలు తీసేస్తే చెక్కుడు సంచి రెడీ అవుతుందనమాట. నేను కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను.